జై శ్రీరామ్ రేఖ. హరే కృష్ణ. ఏం చేస్తున్నావు? ఇదిగో టిఫిన్ కమ్ము దోశ. ఏం టిఫిన్ ఇది? ఏమి టిఫిన్ అండి? మినపట్లో కొంచెం మంచిగా కలర్ వచ్చినాయి. ఇగో మీకు వేడి వేడిగా టీ. లంచ్ బాక్స్ లో బెండకాయ ఫ్రై చేసా. ఇంకా రైస్ చేయాలి. చేస్తే ఇంకా మార్నింగ్ సెక్షన్ అవుతుంది. ఇంకా చట్నీ అవుతే మీకు ఇంకా చట్నీ చేయలేదు. నువ్వు మార్నింగ్ భోజనం చేసి కూర్చో పూతరేకులు, అంతేకాని భోజనం చేయకుండా సాయంత్రం 6 దాకా అంటే ఇబ్బంది పడతావు. అంటే నిన్న ఒక్క రోజు అలా అయిందండి. అప్పటికప్పుడు బెంగళూరు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇంకా లేగిస్తే ఇంకా మరి కూర్చోలేను, భోజనం చేస్తే కూర్చోలేనది చేయకుండా అలా చుడితే ఇంకా ఆరైపోయింది. మరి ఏం చేయను. మీ నాన్న గుమ్మడికాయ ఇచ్చా చూడు. మా నాన్న గుమ్మడికాయ ఇచ్చారా? కవర్ లో నిన్న మీరు ఏం తెచ్చారా అన్నది నేను చూడలేదు. చాలా బాగుంది, చాలా పెద్ద గుమ్మడికాయ, చాలా బాగుంది. పండగ స్పెషల్ గుమ్మడికాయ పులుసు కదా, అలాగనే గుమ్మడికాయ పులుసు పండగ చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ గుమ్మడికాయ అయితే మా ఊర్లోని మా ఇంటి పక్కన ఉంటారు నాన్న అంటారు. నన్ను అయితే ఎంత బాగా చూసుకునేవారు, ఇంకా వాళ్ళ కూతురులాగే చూసుకునేవారు. కూతురు అని పిలిచేవారండి. మనం ఇస్తే అంత ప్రేమ మనకి తిరిగిస్తారండి. వాళ్ళు అయితే నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళిద్దరికి మా పిల్లలే. నన్ను కూతురు అనేవారు. ఇన్నమ్మో అల్లుడు అని పిలిచి చాలా ప్రేమగా ఉండేవారండి. కంటేనే తల్లిదండ్రులు కాదండి, ప్రేమగా చూసుకుంటే ఎవరన్నా తల్లిదండ్రులే అవుతారని నా ఉద్దేశం. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మనస్ఫూర్తిగా.